నమస్తే. సో, ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను ఆఫ్టర్‌నూన్ నుండి స్టార్ట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు లంచ్ చేయడానికి కూర్చున్నాను అనమాట. సో, లంచ్‌లోని ఈరోజు స్పెషల్ ఏంటంటే తోటకూర పప్పు చేశారు మమ్మీ. చాలా బావుంటుంది. యమ్‌గా ఉంటుంది. మీకు రెసిపీ కావాలి అంటే నాకు చెప్పండనమాట. నేను మీతో షేర్ చేస్తాను. సో, ఆ తర్వాత ఇంకా రైస్ కూడా ఉంది. అలాగే డ్రమ్ స్టిక్ ఫ్రై అనమాట. సింపుల్‌గా చాలా బావుంటుంది. ఒక ఆనియన్ వేస్తారు. ఆ తర్వాత కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తాము. షుగర్ అంటే ఎక్కువ కాదు. జస్ట్ కొంచెం అలాగ ఒక 2 స్పూన్లు. ఆ తర్వాత కారం కూడా ఉంటది. సో, ఆ 2 కలిపి ఒక కాంబినేషన్ అనమాట. డ్రమ్ స్టిక్ సింపుల్ ఫ్రై అనమాట. చాలా బావుంటుంది. సో, ఇదే ఈరోజు మా లంచ్ అనమాట. సో, లంచ్ చేసేసి నేనైతే బయటికెళ్తాను. ఇంకా దీంతో పాటు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఒడియాలు కూడా ఉన్నాయి. సో, బయటికి ఎక్కడికెళ్తున్నాను అనంటే మూవీ చూడడానికి వెళ్తున్నా అనమాట. అంటే బాలీవుడ్ తెలుగు సినిమా కాదు. ఒక హాలీవుడ్ సినిమా వచ్చింది. 3 సినిమా అనమాట. సో, బ్రదర్ అన్నాడు వెళ్దాము అనేసి. సో, పోన్లే వెళ్దాంలే అనేసి వెళ్తున్నా. నాకైతే అంతగా ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీస్ అంతగా ఏమి ఇంట్రెస్ట్ ఉండదనమాట. హాల్‌కెళ్ళి చూడాలి అనేసి థియేటర్‌కెళ్ళి. కానీ సరే పిలిచాడు కదా అని వెళ్తున్నా అనమాట. అందులో మళ్ళీ ఇంకా హాలీవుడ్ ఇంగ్లీష్ మూవీస్ అనంటే ఇంకా దాంట్లోని ఏంటంటే ఇప్పుడు మంకీస్, ఏప్స్ అలాంటి మూవీ అనమాట. సో, కానీ సినిమా బావుంది అనేసి అంటుంటే సరే పోనీ వెళ్దాంలే అనేసి అలా వెళ్తున్నా. ఇంట్లో కూడా ఏం ఖాళీగా ఉన్నాను కదా అని. మూవీ నేమ్ వచ్చేసి 'కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్'. సో, ఇది ఒక ఆస్కర్ విన్నింగ్ మూవీ అంట. నాకు ఇప్పుడే తెలిసింది. సో, చూద్దాము గ్రాఫిక్స్ అవన్నీ ఎలా ఉన్నాయో. ఎందుకంటే ఒకసారి నేను ఇలానే ఎళ్ళాననమాట. సేమ్ ఈ ఏప్స్ మూవీ తీసుకెళ్ళాడనమాట మా బ్రదరు. సో, నాకైతే ఫుల్ నిద్రొచ్చింది. అంత 3డీ కూడా నాకు ఎఫెక్ట్ అంత తెలియలేదు ఆ రోజైతే. సో, ఈరోజు 3డీ ఎఫెక్ట్ ఎలా ఉంటదా సో, చూద్దాము గ్రాఫిక్స్ అవన్నీ కూడా. ఇంకా ఆస్కర్ విన్నింగ్ అనంటే మూవీ అయితే చాలా బావుంటుందేమో. ఫస్ట్ అయితే నాకు నవ్వొచ్చింది. ఇదేంటి సీట్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎవరు రారా ఏంటి అనిపిచ్చింది. కానీ కొంతసేపు తర్వాత మేము కొంచెం ఎర్లీగానే వచ్చేసాము. కాసేపు తర్వాత చాలామందొచ్చారు. చాలామంది అంటే ఫుల్ ఫిలప్ అయిపోలేదు. జస్ట్ పిల్లలైతే ఎక్కువున్నారనమాట. పిల్లలకి నచ్చుతుంది మూవీ. మూవీ అయితే చాలా బావుంది. గ్రాఫిక్స్ A1 చాలా బావుందనమాట. సో, అందుకనే ఆస్కర్ విన్నింగ్ అనమాట. ఎందుకంటే అంత కష్టపడి కూడా చేశారు. సో, ఆ విజువల్ ఎఫెక్ట్స్ ఉంది కదా! చాలా బావుంది. 3డీలోనే మనకైతే తెలుస్తుంది. సో, ఇప్పుడైతే గ్రోసరీ షాప్‌కైతే వచ్చేసాము. ఎందుకంటే కొన్ని అంటే థింగ్స్ తీసుకోవాలి. లైక్ బేసన్ తీసుకోవాలి, శనగపిండి, తర్వాత షుగర్, సాల్ట్, ఇంకా ఆయిల్ ప్యాకెట్ ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. సో, దిస్ ఈస్ ద నెక్స్ట్ డే. ఈరోజు నేను మీతోని 2 రెసిపీస్ అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ బూందీ లడ్డు ఎలా చేయాలి, సెకండ్ సేవ్ అనమాట. సో, బేసన్‌తోనే 2 ఇంగ్రీడియెంట్స్ మనకు పడుతుంది. సో, అందుకనే బేసన్ తీసుకొచ్చాను నిన్న. సో, ఫస్ట్ అయితే మనము ఈ కప్ ఉంది కదా! అంటే చిన్న బౌల్‌లో ఏమంటారో సో, అది 3 బౌలు ఇది బేసన్ వేసాననమాట. శనగపిండి. ఆ తర్వాత కొంచెం వాటర్ ఏసేసి ఇంకా చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఎలా ఉందా అనేది. సో, ఇలాగా మనము అంటే మిక్స్ చేసుకోవాలి. 3 కప్స్ ఎంతుంది అనంటే 250 గ్రామ్స్ అనమాట. అంటే పావు ఉంది. సో, అది మనము లెక్కగా తీసుకున్నాము. తర్వాత కొంచెం వాటర్ ఏసేసి ఇలాగ చక్కగా మిక్స్ చేసుకోవాలి.
ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా అంటే ఆ మిక్స్చర్ అనేది రెడీ అయిపోతుంది కదా. సో మన బూందీ కూడా బాగుంటుంది. అది కూడా లంప్స్ అవన్నీ పట్టకుండా బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం అయితే తినే సోడా ఉంటుంది కదా, అదైతే పించ్ ఆఫ్ తినే సోడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా అంటే థిక్గా అనిపిస్తుంది అని అంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒకవేళ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ కూడా చేయండి. సో ఇప్పుడు చూసారు కదా ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉందా అనేది, కొంచెం థిక్ ఉంది, కొంచెం లైట్ ఉంది, అలా అనమాట, క్రీమీగా ఉంది. సో ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనంటే ఫస్ట్ కడాయి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ కూడా వేసుకొని, ఆయిల్ ఎంత అనేది నేను చెప్పలేను, మీరు చూస్తున్నారు కదా, ఎందుకంటే కరెక్ట్గా మనం చెప్పలేము. మనకి ఎంత కావాలి అంటే దానికి ఫ్రై చేయడానికి ఎంత కావాలో అంత వేసుకోవాలి. సో అదే అనమాట నెక్స్ట్ ప్రాసెస్ అయితే. తర్వాత ఏంటంటే మన దగ్గర ఈ వెజల్ ఉంటుంది కదా, దీనికి ఏమంటారు, చిన్న చిన్న హోల్స్ ఉంటుంది. సో అలాంటిది మీ దగ్గర ఉంటే మాత్రం తీసుకోండి. ఆ తర్వాత గరిటెతోని ఇలా మనం వేసుకోవాలన్నమాట రౌండ్ రౌండ్గా. సో కింద బూందీ అయితే పడుతుంటుంది. సో అదే నెక్స్ట్ ప్రాసెస్ అనమాట. బూందీ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత జస్ట్ లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత అయితే మనం అలాగా స్ట్రెయిన్ చేసుకొని తీసేసుకుంటాం పక్కకి. సో ఇప్పుడు చూసారు కదా, జస్ట్ లైట్ బ్రౌన్ ఉంది కలర్. సో ఇలా మనము ఒక ప్లేట్లోని పక్కకు తీసేసుకుంటాం. ఆ తర్వాత మనం కలిపిన బేసన్ ఎంత ఉందో, శనగపిండి ఎంత ఉందో, ఆ మిక్చర్ అంతా అలాగే సేమ్ ప్రాసెస్లోనే అలా వేసుకుంటూ వెళ్తాము. సో మనం మిక్స్చర్ కలిపాం కదా, అంత అయితే మనం ఇలాగా బూందీలాగా చేసేసుకున్నాము. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక కడాయి తీసుకుంటాము. దాంట్లో కొంచెం ఒక 2 స్పూన్లు ఘీ వేసుకుంటాము, నెయ్యి వేసుకుంటాము. ఆ తర్వాత కిష్మిష్ ఉంటుంది కదా, సో అవి కూడా వేసుకొని ఫ్రై చేస్తాము. సో ఇది ఆప్షనల్ అనమాట, మీకు నచ్చితే వేయండి, లేకపోతే లేదు. కంపల్సరీ ఏం కాదు, అది వేస్తే ఒక టేస్ట్ వస్తుంది అనమాట లడ్డూలోని. సో అందుకని యాడ్ చేద్దాము. సో ఆ తర్వాత ఇంకో కడాయి తీసుకొని దాంట్లోని మనం చాష్ని అంటారు కదా, అంటే అదే వాటర్లోని షుగర్ వేస్తాం కదా, స్వీట్ ఐటమ్స్కి అన్నీ ఇలానే చేస్తాం కదా. సో ఇది బాగా మరగాలన్నమాట. ఇది మరిగిన తర్వాతే ఆ బూందీ, మనం ఫ్రై చేసుకున్న బూందీ అయితే దీంట్లో వేయాలి. సో అందుకని మనం ఫస్ట్ మరిగించుకున్నాము. సో మరిగిన తర్వాత బాగా దగ్గరికి వచ్చిన తర్వాత, దగ్గర అంటే అంత దగ్గర కాదు, జస్ట్ కొంచెం మనకు తెలుస్తుంది. సో ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న బూందీ అయితే దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, చక్కగా అంతా మన అంటే స్వీట్‌నెస్ మనం అలా కలిపాం కదా, సో అదంతా పట్టేసింది బాగా. సో ఇప్పుడైతే కరెక్ట్‌గా టెక్స్చర్ ఉంది లడ్డు చేయడానికైతే.
సో ఇప్పుడేంటంటే ఒక కడాయి తీసుకొని కొంచెం 2 స్పూన్లు నెయ్యి వేసి కొంచెం కాజు అయితే మనము ఫ్రై చేస్తున్నాము. సో కాజు కూడా ఆప్షనలే అనమాట. ఇక్కడ మనం బ్రోకెన్ కాజు తీసుకున్నాము. ఆ తర్వాత బ్రోకెన్ కాజుకి ఇంకా మనం బ్రోక్ చేయాలి. అంటే చిన్న చిన్న పీసెస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నౌ-ఎ-డేస్ అందరికీ టీత్ ప్రాబ్లమ్ ఉంది కదా! సో అందుకని ఎంత చిన్నగా చేస్తే అంత మంచిది. సో ఇప్పుడు అది కూడా జస్ట్ ఫ్రై చేసేసి లడ్డూలోనైతే మనం యాడ్ చేస్తాము. సో కిష్మిష్, కాజు ఇది ఆప్షనల్. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, మీకే తెలుస్తుంది అనమాట తింటుంటే. సో అందుకనేసి కొంచెం మనము ఫ్రై చేసేసి యాడ్ చేద్దాము. సో ఇప్పుడైతే అన్ని ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసేసాము, కాజు కిష్మిష్ కూడా యాడ్ చేసాము. సో అంతా మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే కడాయి అయితే మనం తీసుకొచ్చేసాం బయటికి. సో ఇప్పుడేంటంటే ఈ వేడి ఉంటుంది కదా, ఆ వేడిలోనే లడ్డు చేయాలన్నమాట. ఒకవేళ చల్లారిపోయిన తర్వాత లడ్డు చేస్తే అదేంటంటే పట్టదు. సో లడ్డూలు కూడా షేప్ బాగా రాదనమాట. సో కొంచెం వేడిగానే ఉంటుంది చేతికైతే, కానీ అప్పుడే లడ్డూలు చేస్తేనే లడ్డూలు బాగా వస్తుంది. సో ఈ బూందీ లడ్డు ఏంటంటే ఒక 2 డేస్ 3 డేస్ బయట ఉంచొచ్చు, అంటే మీరు తినే వరకు. తర్వాత ఒకవేళ మనకి ఇంకా మరి అంటే 3 డేస్ తర్వాత అయితే బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. ఇంకా బయట ఉంటే పాడైపోతుంది. ఫ్రిడ్జ్లో మాత్రం 15-20 డేస్ మాత్రం ఉంటుంది. సో మీకు కావాలి అనుకున్నప్పుడు మీరు తీసుకొని తినచ్చు. గెస్ట్లు ఎవరైనా వస్తే కూడా మీరు సర్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ లడ్డు అన్నీ చేసేసాం కదా, ఇది మాత్రం నైట్ వరకు మనం ఇలానే ఓపెన్గా ఉంచుతాం అనమాట. సో దట్ బాగా ఆరిపోవాలి. ఇప్పుడు కవర్ చేయొద్దు, అలానే ఉంచండి. నైట్ అవగానే మనము బాక్స్లో వేసుకోవచ్చు. సో కమింగ్ టు అవర్ నెక్స్ట్ రెసిపీ. ఇప్పుడు మనమైతే సేవ్ చేస్తాము. సో సేవ్ చేయడానికి ఇక్కడ మనము కేజీ బేసన్ తీసుకున్నాము, కేజీ శనగపిండి తీసుకున్నాము. సో యాక్చువల్లీ కేజీ కన్నా ఎక్కువే ఉంది, కేజీ ప్లస్ పావు ఉంది. యాక్చువల్లీ ఏంటంటే బేసన్ కేజీ ప్యాకెట్ తీసుకొచ్చాను, కానీ పావు ఇంట్లోనే ఉందన్నమాట. సో అది కూడా మమ్మీ యాడ్ చేశారు. సో కేజీని పావు బేసన్ అయితే తీసుకున్నాము. సో ఫస్ట్ అయితే మనము సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. సాల్ట్ అంటే మీరు చూసుకొని వేసుకోండి. అలాగా నేను పర్టికులర్లీ చెప్పలేను ఎన్ని స్పూన్స్ అనేది, ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ద పర్సన్ కదా, మనకి ఎంత సాల్ట్ కావాలి అనేది. అలాగని ఎక్కువగా తినలేము కూడా, సరిపోయినంత. సో ఇక్కడైతే మేము పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాము. వైట్ సాల్ట్ ఇంకా తినడం మానేసామన్నమాట. ఆ తర్వాత మళ్ళీ చక్కగా కలిపేసుకోవాలి అంతా. ఆ తర్వాత కారం పొడి వేసుకోవాలి. మిర్చి పౌడర్ ఉంటుంది కదా, సో అది కూడా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. సో ఫస్ట్ సాల్ట్ వేసాము, ఆ తర్వాత కారం పొడి. సో 2 వేసిన తర్వాత చక్కగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఏం యాడ్ చేసాము అని అంటే ఆయిల్ అనమాట ఇది. సో ఆయిల్ కూడా ఒక కడాయి తీసుకొని ఒక 5-6 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. అది వేడి చేయాలన్నమాట. కడాయిలోని వేడి ఆయిల్ బేసన్లో యాడ్ చేయాలి, అంటే శనగపిండిలో యాడ్ చేయాలి. సో అది మనం వేడిగా ఉంది కాబట్టి ఇప్పుడైతే మనం స్పూన్తోని నెమ్మదిగా కలుపుతున్నాము. ఆ తర్వాత చేత్తోని చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం చపాతీలు చేస్తాం కదా, సో ఆ డవ్ ఉంటుంది కదా చపాతీ పిండి, అలాగే కలుపుకోవాలన్నమాట, సేమ్ ఎగ్జాక్ట్లీ. సో కలిపేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా అయిపోవాలన్నమాట. సో ఇప్పుడు మన బేసన్ అంటే మనం సేవ్ చేయడానికైతే ఈ మనకి మిక్స్చర్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కడాయి తీసుకుందాము. ఆ తర్వాత సేమ్ అంటే మనం ఆయిల్ ఎంత కావాలో అంత వేసుకోవాలి.
సో ఆ తర్వాత ఒక ప్లేట్ కూడా రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడైతే మనము జంతికలు చేస్తాం కదా, సో దాంట్లోని ఎన్నో షేప్స్ ఉంటాయి కదా, చిన్నది పెద్దది ఇలా అలా అన్నీ ఉంటాయి కదా. సో లాస్ట్ చిన్న చిన్న హోల్స్ ఉంటుంది కదా సేవ్ చేసింది, సో అదైతే తీసుకున్నాము. ఆ తర్వాత మనం కలుపుకునే మిక్స్చర్ ఏంటంటే జంతికలు దాంట్లో వేసేసుకొని ఇంకా మనం అలాగా జంతికలు ఎలా వేస్తామో ఎగ్జాక్ట్లీ అలానే వేస్తామన్నమాట ఇప్పుడు. సో చూసారు కదా, ఇలా పెద్ద పెద్దవి జంతికల్లాగా వేసేసుకోవాలి. ఆ తర్వాత జస్ట్ లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనమైతే సైడ్కి తీసేసుకోవాలి ప్లేట్లోని. సో ఇదే ప్రాసెస్ అనమాట. ఫస్ట్ అంటే మనము జంతికలు దాంట్లోనే వేసేసుకోవాలి. ఆ తర్వాత జంతికలు ఎలా వేస్తామో అలాగే పెద్ద పెద్దవి సో ఆ షేప్లోనే వేసుకున్న తర్వాత లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. సో ఇలాంటి పిండి వంటలు చేసేటప్పుడు శనగపిండి అయినా, మైదా అయినా చేస్తే మాత్రం ఇల్లంతా, ఒళ్ళంతా, కిచెన్ అంతా, ఫ్లోర్ అంతా, బేసిన్ తర్వాత మైదా అంతా అయిపోతుంది. సో ఇదంతా క్లీన్ చేసేసరికి ఇంక చాలా టైం అవుతుంది. సో చూసారు కదా కిచెన్ అంతా ఎంత మెస్సీ అయిపోయిందో. సో చక్కగా రౌండ్ షేప్‌లోని మన సేవ్ అయితే రెడీ అయిపోయింది. ప్లేట్ పైకైతే వచ్చేసింది. సో అలాగా మన పిండి ఉంది కదా, అదంతా ఓవర్ అయ్యే వరకు ఇదే ప్రాసెస్ అనమాట. యాక్చువల్లీ చెప్పాలనంటే మనం బూందీ చేసాం కదా, లడ్డూస్ చేయకముందు బూందీ ఉంది. ఆ బూందీలోని ఈ సేవ్ కొంచెం అలా బ్రేక్ చేసేసి వేసుకొని తింటే కూడా చాలా బావుంటుంది. మా ఇంట్లోనైతే సేవ్ మేము ఎలా తింటాం అనంటే మేమైతే చాయ్లో వేసుకొని తింటుంటాం అనమాట. స్పెషల్లీ మా సిస్టరు. సో ఈ సేవ్ ఉంటుంది కదా, దీనికి ఇలాగా అంటే క్రష్ చేసేసి ఇంకా చాయ్లో వేసుకొని తింటుంది. నేనైతే ఖాళీగా ఇలా తింటానమాట. నాకు ఖాళీగా ఎక్కువ ఇష్టము. ఆ తర్వాత మనం మిక్స్చర్ చేసుకోవాలన్నా కూడా ఈ సేవ్ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం చిన్నగా ఉంటాయన్నమాట. సో బెటర్ టు ఈట్ అలానే అనమాట. మిక్స్చర్ అవన్నీ అంటే ఆ పని పెట్టుకోకుండా. సో ఇక్కడైతే చూసారు కదా, నేనైతే ఏం క్రష్ చేయట్లేదు, అలానే ఉంచేసాను. ఎందుకంటే ఆటోమేటికల్లీ మనం ఒక వెజల్ నుండి అంటే ఒక గిన్నె నుండి ఇంకో గిన్నె తీసుకుంటుంటే అది బ్రేక్ అయిపోతుంది ఆటోమేటికల్లీ. సో మన సేవ్ కూడా రెడీ అయిపోయింది. మీకు నచ్చితే తప్పకుండా 2 రెసిపీస్ ట్రై చేయండి. అమెజాన్ నుండి 2 ప్రొడక్ట్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ ఇది స్టీమ్ ఐరన్ అనమాట, ఫిలిప్స్ బ్రాండ్ది. మా ఐరన్ది పాడైపోయింది అనమాట. సో అందుకని ఇది ఒకటి వచ్చింది. ఆ తర్వాత ఇది 5 లీటర్స్ ప్రెస్టీజ్ కుక్కర్ అనమాట. సో ఇది కూడా వచ్చింది. యాక్చువల్లీ మా బావ అయితే 2 ఆర్డర్ చేశారు. అసలు ఎందుకు చేశారు అని అంటే చెప్పట్లేదు అనమాట, గిఫ్ట్ అంటున్నారు. సో ఎందుకు చేశారో అడగాలి. సో ఇది 5 లీటర్స్ ప్రెస్టీజ్ కుక్కరు. సో ఇదొకటి చేశాను అనమాట. అమెజాన్ నుండి ఆర్డర్ చేశారు. నాకు తెలియదు, ఇప్పుడే ఈరోజే వచ్చింది. కుక్కర్ అయితే చాలా హెవీగా ఉంది. చూడ్డానికి అలా లేదు కానీ పట్టుకుంటే హెవీగా ఉంది. ఆ తర్వాత హ్యాండిల్ అంటే దాని హ్యాండిల్ ఉంది కదా, అది కూడా చాలా బాగుంది. ఇంకా మన అంటే ఓపెన్ చేస్తాం కదా, దాని క్యాప్ కూడా చాలా బాగుంది. అంటే న్యూ లుక్ అనమాట. సో ఓల్డ్గా మనము అంటే యూజ్ చేసే కుక్కర్లా కాకుండా ఇది కొంచెం డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, బాగుంది ప్రెస్టీజ్ది. ఫస్ట్ అయితే ఏదైనా స్వీట్ దీంట్లో చేయాలి, ఆ తర్వాత మనం డైలీ యూస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు.